హలో అండి. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై వ్లాగ్ అగైన్. ఈరోజు ఈ వీడియో తీయడానికి ఒక మేజర్ రీజన్ అయితే ఉంది. ఎందుకంటే అందరూ అనుకుంటారు నేను కేజీల మేకప్ వేసుకొని బయటికెళ్తాను అండ్ మేకప్ లేనిది బయటికెళ్ళను అనేసి. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్ పర్సెప్షన్. ఎందుకంటే నేను ఎలాంటి మేకప్ వేసుకోను. బయటికెళ్తే కాజల్, లిప్స్టిక్ అండ్ సన్ స్క్రీన్ తప్ప నేను ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చెయ్యను. సో వీళ్ళందరికీ నిజం తెలియాలి అనేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో నేను ఇంట్లో చేసుకున్న నా హోమ్ మేడ్ సోప్ తప్ప నేను ఇంకా ఏమీ వాడను. అండ్ ఇది నేను లాస్ట్ 5 years నుంచి నేను ఇంట్లో చేసుకొని డిసిప్లిన్డ్గా నేను ఇది ఒకటే పెట్టుకుంటాను. అంతకు మించి ఇంకా ఏమీ వాడను. సో నాకైతే ఇది చాలా బాగా సెట్ అయింది. మేబీ ఇది ఒక మేజర్ రీజన్ అయి ఉంటుంది నా గ్లాసీ స్కిన్ టోన్ వెనకాల. సో ఇప్పుడు నేను ఆ ఒక సోప్ బేస్ని నేను ఎలా రెడీ చేసుకొని వాడతానో మీకు చూపించబోతున్నాను. ఇది నేను సోప్ బేస్ తీసుకున్నాను అమెజాన్ నుండి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి నేను అవెన్లో అయితే మెల్ట్ చేస్తున్నాను. అవెన్ లేని వాళ్ళు మీరు ఒక పాత్ర తీసుకుని అందులో వాటర్ పోసేసి మధ్యలో స్టాండ్ లేదా అలాగే గిన్నె పెట్టేసి ఈ సోప్ బేస్ని అందులో యాడ్ చేసి మీరు మెల్ట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అవెన్ ఉంది కాబట్టి నేను అవెన్లో మెల్ట్ చేసుకుంటున్నాను. అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ చేసుకున్న తర్వాత దాన్ని బయటికి తీసి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ నేను క్యూకంబర్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఈ క్యూకంబర్ జ్యూస్ ఈ కలర్లో ఎందుకు అంటే బికాస్ క్యారెట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇచ్చేసాను కాబట్టి. జ్యూసెస్ వేస్తూ అలా తిప్పుతూ ఉండాలి బికాస్ దట్ ఈస్ సో బేస్ గట్టిగా అవుతుంది. నౌ ఐఎమ్ యాడింగ్ క్యారెట్ జ్యూస్ ఇంటూ ఇట్. ఇలా మీరు కలుపుతూనే ఉండాలండి. దీని తర్వాత నేను నలుగు పిండి వేస్తున్నాను. ఇది అన్ని రకాలుగా పిండి పౌడర్ చేసి నేను పెట్టుకుంటాను మా పిల్లలకి అప్పుడప్పుడు స్నానం చేయించడానికి. అది చాలా బాగా యూజ్ అవుతుంది బాడీ స్క్రబ్బింగ్కి. సో అది కొంచెం కలపడం అన్నది టాస్కే. బట్ మీరు అలా మిక్సర్తో మిక్స్ చేస్తూ ఉంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో దీని తర్వాత నేను బీట్రూట్ జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ జ్యూసెస్ అన్నీ నేను గ్రేట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూసెస్. ఆరెల్స్ మీ దగ్గర స్లో జ్యూసర్ ఉన్నా గ్రేటర్ ఉన్నా గ్రేట్ చేసేసుకొని జ్యూసెస్ తీసుకోవచ్చు. ఇవి వేసేవి అన్నీ చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్ అన్నీ. స్కిన్ని చాలా బ్రైటన్ చేస్తాయి న్యాచురల్ వేలో. మీరు అలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది ప్రాపర్గా మిక్స్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు నేను ముల్తానీ మిట్టి యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారుగా నేను కంటిన్యూస్ ప్రాసెస్లో తిప్పుతూనే ఉన్నాను. ఎందుకంటే అక్కడక్కడ ఉండలు కట్టకుండా నీట్గా ఆ మిక్చర్తో మిక్స్ అవుతాయి. ఇప్పుడు నేను శాండిల్వుడ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ సోప్ బేస్ని మనం ఒకేసారి రెడీ చేసుకోవచ్చు. ఒక ప్యాక్లో మనకి 12 సోప్స్ అయితే ఈజీగా రెడీ అవుతాయి. అది మీకు సైజుని బట్టి. సో మనం ఒకసారి రెడీ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో ఒక 3 tablespoon ఆఫ్ హనీ యాడ్ చేస్తున్నాను. హనీ తర్వాత నేను లైమ్ జ్యూస్ అంటే నిమ్మరసము అప్రాక్స్ 3 to 4 tablespoon యాడ్ చేశాను. ఇందాక రోజ్ పెటల్ చూపించాను కదా, ఆ రోజ్ పెటల్ని మిల్క్లో యాడ్ చేసి స్మాష్ చేశాను. అది కూడా ఇందులో యాడ్ చేశాను. నేను ఇప్పుడు యాడ్ చేసినవన్నీ చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండి. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్లో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ అయినా మీ స్కిన్కి సైడ్ ఎఫెక్ట్ ఆర్ పడదు అని తెలిస్తే అది స్కిప్ చేయొచ్చు. దట్ ఈస్ ఆప్షనల్.
నేను ఇవి యాడ్ చేసుకున్నవన్నీ నాకు సూట్ అవుతాయి కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. ఒకవేళ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ లైమ్ జ్యూస్ మీకు పడదో అది మీరు స్కిప్ చేయొచ్చు. ఓకే, సో అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసి నేను ఇలాంటి సోప్ ట్రే దొరుకుతుంది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. సో అంతే అండి, సోప్ రెడీ అయ్యాక సోప్ ట్రేలో వేసుకొని ఫ్రీజర్లో పెట్టాలి. దాన్ని రెడీ టు యూస్. సో ఇంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఏదైనా జెన్యూన్గా ఉంటేనే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను, లేదంటే అస్సలు చేయను. ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్ యూ.